నెల్లూరు జిల్లా కావలిలో దివంగత మహానేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా కావలి పట్టణంలోని తహసీల్దార్ వారి కార్యాలయం ఎదురుగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనంతరం కేక్ కటింగ్ చేసి పేదవారికి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ ఘన నివాళులు అర్పిస్తా ఉంది. ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేస్తా ఉన్నారు. మనమంతా కూడా ఇంత పెద్ద ఎత్తున ఘనంగా ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం. టీవీ5 కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం సంబంధించిన మీడియాస్ కావచ్చు, ఏ విధంగా మా మీద ఘాటా కాస్తున్నాయో, వేలుపడి అభాండా కాస్తున్నాయో, మేము ఎన్ని వేసినా, ఎన్ని కష్టాలు పెట్టినా, జైలు పంపించినా ఇక్కడ మాత్రం వెతికేది లేదు, తొలికేది లేదు. మాలో ప్రవహిస్తున్నది వైఎస్ఆర్ రక్తం. వైఎస్ఆర్ ఆశయానికి అనుగుణంగా పేదల కోసం ఎప్పుడు కూడా పని చేస్తాం అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా తెలుగుదేశం నాయకులు కూడా గుర్తుపెట్టుకొని మీరు అధికారంగా ఉన్నారు, 5 సంవత్సరాలు మీకు పెద్దగా అవకాశం ఇచ్చారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. కావలి నియోజకవర్గానికి మంచి చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. లేదంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ప్రజల కోసం ముందుంటాం. వాళ్ళ ప్రయోజనాలు కాపాడడానికి ముందుంటాం. సమస్యలు తీగ వరకు పోరాటాలు ఆగవు. కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం మనం అందరం కూడా పనిచేయాలని, ఆయన ఈరోజు లేకున్నా కూడా మన గుండెలో ఎప్పుడు కూడా స్థిరస్థాయిగా పేద గుండెలో ఉంటాడని తెలియజేస్తూ ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి మన పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరచ్చు. ఎలక్షన్స్ అయిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మి ప్రజలు మోసపోయారని చెప్పారో, లేదా ఈవీఎంస్ వల్ల మోసం చేశారని చెప్పారో తెలియదు. కానీ ఈరోజు ఎలక్షన్స్ అయిపోయి తెలుగుదేశం వాళ్ళు గతంలో 4 సంవత్సరాలు ఎక్కడ బయటకు రాలేదు. మనం కూడా ఒక 2 సంవత్సరాలు అదేవిధంగా ఉందామని చాలా మంది అనుకుని ఉండొచ్చు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నైజం అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదలకి అండగా ఉండే వ్యక్తి.
ఆయన నేర్చుకుంది రాజశేఖర రెడ్డి గారు అదే ఒక్కటే. అందుకే ఈరోజు 10 నెలలు ప్రభుత్వం వచ్చి ఈరోజు ఇంత వ్యతిరేకత వస్తుంది. పేదకి మనం అండగా ఉండాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా నెరవేర్చడం లేదు. వారికి అండగా ఉండాలని చెప్పి ఈరోజు ఇప్పుడే మనమంతా కూడా జనాలు పోదాం, పేదరికి తెలియజేద్దాం. జరుగుతున్న మోసం వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఈరోజు జనం కూడా అవన్నీ కూడా మనకి చెప్పేదానికి ఏ విధంగా వస్తున్నారు, వాళ్ళ కష్టాలు ఈ విధంగా ఉన్నాయని తెలియజేసేదానికి రోడ్డు మీదకి ఏ విధంగా వస్తున్నారో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. పేదలకు చెప్పాలి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడు, ఏ విధంగా పథకాలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు ఇవ్వకుండా ఏ విధంగా మోసం చేశాడు, ఇవన్నీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకి విపరీతంగా మీరంతా కూడా అండగా నిలబడటం చాలా సంతోషం. తప్పకుండా మనం పేద కోసం పనిచేద్దాం. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతాడు నడుపుతాం. జగన్కి అండగా ఉందాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడ కూడా భయపడకుండా ఈరోజు జగనన్న వెంట నడుస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్కరికి అండగా మనం ఉంటామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఈరోజు మనం చూస్తున్నాం కావలి నియోజకవర్గంలో కూడా రైతుల గుండెల్లో ఏ విధంగా ఒక దేవుడిగా కొలుస్తా ఉన్నారో మనకు అర్థమవుతా ఉంది. అంతేకాదు ప్రతి ఒక్క పేదవానికి ఈరోజు వైద్యం అంటే ఎక్కగా అమ్మే పరిస్థితి, అటువంటి పరిస్థితి ఉండకూడదు. ప్రతి ఒక్క పేదవానికి కూడా మనం ఆరోగ్య రక్షణ కల్పించాలి. ప్రతి ఒక్క పేదవానికి కూడా మామూలు హాస్పిటల్గా కాదు, కార్పొరేట్ హాస్పిటల్ సైతం మనం వాళ్ళకి అయ్యే ఏదైనా ఆపరేషన్స్ కావచ్చు, ఇంకా హెల్త్కి సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా దాన్ని మనం ఆదుకోవాలి, వారికి ఆ వైద్యాన్ని అందించాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి ఏ విధంగా లక్షల మంది ప్రజలకి ఈరోజు ప్రాణాలు కాపాడాడో మనందరికీ తెలుసు. అటువంటి గొప్ప కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రతి ఒక్క పేదవానికి ఉండేదానికి ఇల్లు కావాలని చెప్పి ఆనాడు ఎక్కడ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 48 లక్షల హౌసెస్ ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూడా ఈరోజు గర్వంగా తెలియజేస్తాను. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవాల్సి వస్తే గొప్ప పనులు చేసిన వాళ్ళు ఎవరంటే ఇద్దరు. ఒకటి రాజశేఖర రెడ్డి గారు అయితే, రెండోది దివంగత నేత ఎన్టీ రామారావు గారిని కూడా ఈరోజు గర్వంగా తెలియజేయాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పేరు చెప్పుకొని ఏ విధంగా కాయగలుగుకుంటా ఉందో మనం చూస్తా ఉన్నాం. అటువంటి గొప్ప నేతని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన పేరు చెప్పుకోలేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికీ కూడా ఆ ఎన్టీఆర్ పేరు చెప్పుకునే రాజకీయాలు చేస్తా ఉన్నాం. ఈరోజు మన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని కొనసాగిస్తూ మా నాన్న కంటే ఇంకా 2 అడుగులు ముందుకేసి ఇంకా మంచి చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఆశయాన్ని కొనసాగిస్తూ ఏ విధంగా ముందుకు పోతున్నారు, ఏ విధంగా మేనిఫెస్టో ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అవే కాకుండా ఇంకా ఎక్స్ట్రా కార్యక్రమాలు ఈరోజు సంక్షేమ పథకాలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను ఆదుకున్నాడు. మనందరం కూడా చూస్తా ఉన్నాం. అటువంటి మంచి మనసు ఉన్న వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మనం గర్వంగా తెలియజేయాలి. పుయ్యి కడుపున పొయ్యే పుట్టొద్దన్నందుకు ఉదాహరణ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మనం అంతా కూడా గర్వంగా తెలియజేయాలి. ఈరోజు మనందరినీ ధ్యేయం ఒకటే, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగించి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పేద ప్రజలకు మంచి జరుగుతున్నాడో అదేవిధంగా
మనమంతా కూడా ఆయన ఆశయానికి అనుగుణంగా పనిచేద్దాం, పేద ప్రజలకు అండగా ఉందాం అని ఈరోజు మనమంతా కూడా అదేవిధంగా కష్టపడదామని కూడా తెలియజేస్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు అంటే ఈరోజు ప్రతి ఒక్కరి గుండెలో ఉన్న వ్యక్తి. ఎందుకంటే మనందరికీ తెలుసు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి పథకాలు పేద ప్రజల కోసం ప్రవేశపెట్టాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన పెట్టిన పథకాలు ఈరోజు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు, గతముగా పనిచేసిన ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరు కూడా వాటిని తీయాలి అని టచ్ చేయాలంటే ఇప్పటికీ కూడా వణుకు. అటువంటి గొప్ప పథకాలని పెట్టిన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఘనంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రజలంతా బాగుండాలి, మన పిల్లలంతా కూడా బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవ్వాలి అని తలంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో అనేక లక్షల మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునే దానికి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టి ఏ విధంగా ఎంతో మంది లక్షల మంది విద్యార్థులని ఇంజనీర్గా గానో డాక్టర్గా గానో చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు తెలియజేస్తున్నాను. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు, మనం విద్యార్థులకి ఏదైనా ఆశిస్తున్నామంటే అది విద్య. అటువంటి ఆశని ఇవ్వడానికి ముఖ్య కారణమైంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు ప్రతి ఒక్క తెలుగు వారు కూడా గర్వపడుతున్నారు. దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు కావచ్చు, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్న వారు కావచ్చు, అందరం కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని ఈరోజు ఏ విధంగా ఉన్నత స్థానాలు పోయారో ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఒక్కసారి ఈరోజు ఆ కుటుంబాలని కూడా ఆర్థికంగా బలోపేతమయ్యాయంటే అర్థమవుతా ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు రైతుల కోసం ఈరోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఉచిత కరెంట్ ఇచ్చాడు, రుణమాఫీ చేశాడు, రైతులకి అండగా ఉంటూ అప్పుడు భగీరథుడుగా ఏ విధంగా అనేక ప్రాజెక్ట్స్ ప్రారంభించి కంప్లీట్ చేసి ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకున్నాడో కూడా మనందరికీ తెలుసు. ఈరోజు మన ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల ఆరాధ్య దైవం దివంగత నేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి ఉత్సవాన్ని ఈరోజు కావల్లో జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకులకు, కార్యకర్తలకు, మా అక్క చెల్లెమ్మలకు, మా సోదరులకు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, అదేవిధంగా వివిధ పదవుల్లో కొనసాగుతున్న మా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీలు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా మీడియా సోదరులకు, మా కావలి నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.